ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరుచి లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో సెక్విక్ లిడ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అదని చెప్తాను. ఎలా యూజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. ఇది కొంచెం సైడ్లో లీక్ అవుతుందండి, స్టార్టింగ్లో నాకు తెలియట్లేదు, దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మీకోసమే ఈ వీడియో చూడండి. ఇది సెక్విక్ లిడ్ అనమాట. ఇది ఫాస్ట్గా కుక్ అయ్యేదన్నమాట. ఏఎంసీ పాట్లో ఇది ప్రెషర్ కుక్కర్ టైప్. ఇప్పుడు మామూలుగా ప్రెషర్ కుక్కర్ ఎందుకు యూజ్ చేస్తాము, ఫాస్ట్గా కుక్ అవ్వడానికి. ఇది కూడా అంతే. పప్పు, రైస్, మటన్, చికెన్, లేకపోతే ఏదైనా పప్పు దినుసులు ఇలాంటివి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కర్రీస్ కూడా మనం ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఈ సెక్విక్ లిడ్ ఉంటే 3-4 మినిట్స్లోనే మనకి కర్రీస్ కానీ పప్పు కానీ కుక్ అయిపోతుంది. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి లేదా ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి నేను చెప్తాను. మామూలుగా కొంతమంది కూడా బెల్ట్ రాంగ్ వేసేసి నాకు పట్టట్లేదండి లిడ్ పెడుతుంటే అని చెప్పేసి అంటారు. ఇది చూడండి, దీనికి అనేది ఇలా బెల్ట్ ఉంటుంది కదా, ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి. ఈ చిన్నది కిందకి, పైన పెద్దది పైకి ఉంటుంది. చూడండి, ఇలా ఉంటుంది అనమాట బెల్ట్. దగ్గరగా చూపిస్తున్నా. ఇలా ఉండేదాన్ని ఇలా రౌండ్ టైప్ ఉండేది ఇట్లా వేయకండి, ఇలా వేసుకోవాలన్నమాట. ఆ ఓపెనింగ్ అనేది పైన ఉంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి, కొంతమంది ఓపెనే చేయట్లేదు. అకస్మాత్ మనం పప్పు లేకపోతే రైస్ కానీ పెట్టుకుంటాం కదా, ఆ పైన ఉండే ఇదంతా డస్ట్ అంతా దీంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది థ్రెడ్ ఉంటుంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేసి దీన్ని కూడా ఇలా క్లీన్ చేసుకోండి. కొంతమంది క్లీన్ చేయక అలాగే లోపల గలీజ్ అంతా ఉండిపోయి అలాగే కుక్ చేసుకుంటున్నారు. మీరు ఎంత క్లీన్గా కుక్ చేసుకున్నా దీని గలీజ్ అంతా ఉంటుంది కదా, మళ్ళీ మీకు ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకొని చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది, ఏం కాదు. మళ్ళీ ఎలా ఫిట్ చేసుకోవాలని చెప్పేసి కూడా డౌట్ ఉంటుంది. ఇలా పైన క్లీన్ చేసేసుకోండి. కొంతమంది అడుగుతున్నారు సైడ్లో లీక్ అవుతుందండి, కొంచెం ఎయిర్ అనేది అవుట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ వాషర్ ఉంది కదా, ఈ వాషర్ని ఇలా కొంచెం పైకి అనండి. ఇలా ఎక్కువ కాదు, ఊరికే అలా ఇలా పైన గ్యాప్ అనేది అతుక్కుపోయి ఉంటుంది అనమాట. మనం గంజు పడ ఉంటుంది కదా, అంటే రైస్కి ఆ గంజు అనేది అతుక్కుపోసి ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా అనేసారనుకోండి, ఎయిర్ అనేది అవుట్ అవ్వదు. మళ్ళీ దీన్ని ఇలాగే ఫిట్ చేసుకోవాలి. వీటిని 2 డేస్కి 1 టైం అన్నా క్లీన్ చేసుకోండి, లేదా మీకు వీలుంటే డే బై డే క్లీన్ చేసుకోండి. మళ్ళీ చూడండి, ఈ లాక్ని ఇలా పెట్టేసుకొని ఇది లాక్ చేసుకోవచ్చు. అసలు చాలా మంది క్లీనే చేయట్లేదు. కొంతమందికి కొన్ని డౌట్స్ కాదు, అసలు ఎలా మళ్ళీ ఇలా లాక్ చేస్తే అయిపోతుందండి. చూడండి, మీటర్ అనేది ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి 2 మీటర్లు ఉంటాయి, అంటే స్టార్టింగ్ ఒకటి ఎండింగ్ ఒకటి ఉంటుంది కదా. ఇది సాఫ్ట్ అనమాట. రెడ్ మార్క్ ఈ ఎండ్ ఇంకా స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఎండ్ అయ్యే కొందుకు ఇంకొక రెడ్ మార్క్ ఉంటుంది. 2 ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. లేదండి, 2 ఉంటాయి. అంటే స్టార్టింగ్ ఒకటి ఎండ్ ఒకటి ఉంటుంది కదా, అందుకనేసి ఈడ స్టార్ట్ అయితే ఒకటే వస్తుంది, ఈడ ఎండ్ అయ్యే కొందరికి ఇంకొక రెడ్ మార్క్ అనేది వస్తుంది. ఏదైనా కూరగాయలు మనం సొరకాయో లేకపోతే బీరకాయో అలాంటివి ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోవాలి, మాకి టైం లేదు అనేసి అనుకుంటే కాసేపు వేగిన తర్వాత ఈ రెడ్ మీటర్ అనేది, స్టార్టింగ్ మీటర్ అనేది ఇక్కడ సాఫ్ట్ వరకు ఈ బ్లూ కలర్ మార్క్ ఉంది కదా, చూడండి. ఈ బ్లూ కలర్ మార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ అది బ్యాక్ వచ్చేదాకా వదిలేసేయండి. ఎక్కువ వాటర్ కూడా పోయకూడదు. ఎక్కువ అంటే ఏదో అబ్జర్వ్ చేసుకోదు కదా కుక్ వేసి, అందుకనేసి ఎక్కువ వాటర్ పోయకండి. ఇది వాటర్ టైపే ఉంది అండి, అబ్జర్వ్ అవ్వలేదని చెప్పి. మనకి ప్రెషర్ కుక్కర్లో అబ్జర్వ్ చేసుకొని గుణం ఉంటుంది. ఏఎంసీ పాట్లో అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి వాటర్ తక్కువ వేసుకొని చేసుకోండి. ఇప్పుడు చూడండి, పాట్కి ఎలా పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. ఇది రోస్టర్ అనమాట. 1 kg వరకు కుక్ చేసుకోవచ్చు. బేస్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసి మీరు ఇలా లాక్ చేసుకోవాలి. చూడండి, పడదు. మళ్ళీ ఆ మీటర్ అంతా బ్యాక్ వచ్చిన తర్వాత ఇలా లాక్ ఆన్ చేసుకొని ఇలా తీసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక్కొక్క డౌట్ అడుగుతున్నారు, సెక్విక్ లిడ్ ఎలా యూజ్ చేయాలి ఏమేమి. సింపుల్ అండి, మనం ప్రెషర్ కుక్కర్ ఎలా యూజ్ చేసుకుంటామో కానీ అది విజిల్స్ వస్తూ ఉంటాయి. మనకేంటంటే ఒక్కసారి మీటర్ టర్బో దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎయిర్ అనేది, ఎల్లో కలర్ బటన్ ఉంది కదా, ఇక్కడ ఎయిర్ అనేది అవుట్ అవుతుంది. ఒకేసారి మళ్ళీ అవ్వదు. అప్పుడు ఏం చేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం బ్యాక్ వచ్చిన తర్వాత రెస్ట్ వదిలేసేయాలన్నమాట. చాలా సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు ముట్టుకోవచ్చా, అయ్యో పేలిపోతుందేమో అనేసి చాలామంది అంటున్నారు. పేలిపోదండి అసలు. మీరు ఎంత పొద్దు స్టవ్ మీద అలాగే వదిలేసినా కూడా పేలిపోతుంది ఇది. ఎందుకంటే మన ప్రెషర్ కుక్కర్లు ఓవర్
కుకింగ్ అయినా కూడా లేకపోతే ఆ విజిల్స్ రాకపోయినా కూడా పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలా వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం, మన ఇళ్ళలో కూడా ఎక్స్పీరియన్స్ అయింటుంది. కానీ ప్రెషర్ కుక్కర్లో అలా అవుతుంది. ఈ ఏఎంసీ పాట్స్లో అసలు మీరు ఎంతసేపు స్టవ్ మీద పెట్టేసి వదిలేసినా కూడా ఈ పాట్కు పేలడం అనేది ఉండదు. రిసెక్విక్ లీడ్ అనేది పేలడం ఉండదు. ఇది ఐడెనిక్ స్టైన్లెస్ స్టీల్ అనమాట. ఇది ఇంత వెయిట్ అండి. దీంట్లో ఉండే ఫీచర్స్ మీరు అర్థం చేసుకుంటే ఇది కాస్ట్ అనేసి అనిపించదు. ఎందుకంటే 30 years వారంటీ ఉంటుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫాస్ట్ కుక్ 3-4 minutes మనకి ఏదైనా కుక్ అవుతుందా? మామూలుగా హార్డ్ వస్తువులన్నీ లేదా మటన్నే అనుకోండి 3-4 minutesలో కుక్ అవుతుందా? కాసేపు మనం వేగించేసి కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టేసామంటే 4-5 minutesలోనే. మటన్ అయితే, చికెన్ అయితే 3-4 minutesలో. మన క్వాంటిటీ బట్టి మినిట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పాట్ గురించి లేదా ఏఎంసీ కుక్ గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి, మీకు ఎలా యూజ్ చేయాలని చెప్పేసి తెలియకపోయినా కూడా క్లీన్ చేసుకోవడం కూడా అంతే అండి. చాలా సింపుల్ అనమాట. మీరు ఒక 2 times లేదా 3 times కుక్ చేసుకున్నారనుకోండి, లేదా దీంట్లో పెట్టారనుకోండి, ఇలా క్లీన్ చేసుకుని లోపల ఇలా క్లీన్ చేసుకుని దీన్ని ఓపెన్ చేసుకుని కూడా మళ్ళీ ఇలాగే పెట్టేసేయండి. అంత సింపుల్ అనమాట. ఇదేం పెద్ద ప్రమోదం ఏం కాదండి. మనం ఇంట్లో చేసుకునేది ఇంత వెయిట్ నేను ఎత్తగలుగుతానా? మనము మామూలుగా ఎంత వెయిట్ మోస్తామండి? కేజీ మోయలేమా, 2 kgs మోయలేమా? ఇది వెయిట్ ఉంటుంది, కానీ దీంట్లో ఉండే ఫీచర్స్ అంత లాభాలు ఉంటాయి అన్నమాట. మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకోటి ఎంత ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఇది హెల్త్ కూడా మంచిదేనా అని చెప్పేసి అంటున్నారు. ఇది ఇన్ని డిగ్రీస్లో మాత్రమే కుక్ అవుతుందండి, ఓవర్ కుకింగ్ అవ్వదు. ఎందుకంటే 98 degrees వరకునే కుక్ అవుతుంది, ఓవర్ కుకింగ్ అవ్వదు. కానీ 20 centimeterలో అయితే 100 degrees లేదా 108 degrees వరకునే మనకి, మరీ ఇంకా ఎక్కువ కుక్ అవ్వదు. చూడండి, మీరు పప్పు ఏదైనా యూజ్ చేసిన వాళ్ళు అబ్జర్వ్ చేసింటారు. పప్పు ఏదైనా పెట్టినప్పుడు 98 degrees వచ్చిన తర్వాత కొంచెం ఉడికిపోయి ఉంటుంది. మనకి నున్నగా కావాలనుకుంటే మనం స్మాష్ చేసుకోవచ్చు, ఓవర్ కుకింగ్ అవ్వదు. అకస్మాత్ మీకు అట్లా కావాలి అనుకుంటే కూడా మళ్ళీ ప్రెషర్ కుక్కర్ పెట్టండి, మీకు కొంచెం అలాగే ఉంటుంది, ఎక్కువ స్మాష్ అవ్వదు, అంటే మెత్తగా అవ్వదు అనమాట. దీంట్లో అలా ఎంత మనము ఆ వెజిటేబుల్స్ కానీ రైస్ కానీ ఎంత కుక్ అవ్వాలో అంతే కుక్ అవుతుంది. మరి కొంతమంది రైస్ సరిగా ఉడకట్లేదండి, మెత్తగా అయిపోతుంది. మీరు వాటర్ పోసే దాన్ని బట్టినే ఉంటుంది. మీరు ఎలా అయితే వాటర్ పోస్తున్నారో దాన్ని బట్టినే ఉంటుందండి. కొంతమంది 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటారు, కొంతమంది 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకుంటారు. దీంట్లో వాటర్ కూడా తక్కువ వేసుకోండి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకొని చూడండి. అకస్మాత్ కొంచెం మెతుకులుగానే ఉంటే ఇంకొకసారి చేసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతేగాని 1 గ్లాస్కి 3 గ్లాసులు వేసేసి లేదా 1 గ్లాస్కి 2 గ్లాసులు వేసేసి మెత్తగా అయిపోతుందంటే కుక్కర్ ఎటువంటి ప్రాబ్లము ఇవ్వదు. మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఎలా అయితే చేసుకున్నామో దాన్ని బట్టినే దాంట్లో ఉంటుంది. అంటే సర్టిఫిక్ లీడ్ గురించి కానీ లేకపోతే ఏఎంసీ కుక్వేర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు పర్చేస్ చేసుకోవాలన్నా ఎప్పటికెప్పుడు ఆఫర్లు ఉండేవి నేనైతే మీకు సెండ్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. కానీ మనకి బెస్ట్ ఉండే ఆఫర్ కొనుక్కునేయాలన్నమాట. కుక్కర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పై నంబర్స్ కాల్ చేయండి. మీరు పర్చేస్ చేసుకోవాలన్నా ఎవరైనా కాల్ చేయొచ్చు, నేనైతే రెస్పాండ్ అవుతాను. ఇంకొకటి, ఏ పాట్కి ఇలా సెన్సార్ ఉండదు. మీకు సెన్సార్ అంటే ఏంటి చూపిస్తాను చూడండి. ఇది సెన్సార్ అనమాట. ఏ పాట్కి మీకు సెన్సార్ అనేది ఉండదు. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ఐడెనిక్ స్టైన్లెస్ స్టీల్ అయినా కూడా ఈ సెన్సార్ అనేది ఉండదు. సెన్సార్ ఎందుకు యూజ్ అనేసి అంటున్నారు. లోపల మనకి వెజిటేబుల్స్ కానీ లేదా ఎగ్స్ కానీ రైస్ కానీ ఎంత కుక్ అయిందని చెప్పేసి ఆ హీట్ని బట్టి అది కుక్ అయిన దాన్ని బట్టి పైన మనకు మీటర్ చూపిస్తుంది. కొన్ని కుక్వేర్స్కి ఇలా సెన్సార్ ఉండదు, మామూలుగా ఇలా ప్లెయిన్గా ఉంటుంది, పైన మీటర్ ఉంటుంది. అది ప్రాపర్గా కుక్ అయిండదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏఎంసీ కుక్కర్ గురించి. ఇవి నానబెట్టుకున్న శనగలు అనమాట. ఎక్కువ వాటర్ కూడా వేయకండి. ఇలా వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకోండి, అంతే అండి. ఈ వాటరే సరిపోతుంది మనకి అది కుక్ అవ్వడానికి, బాయిల్ అవ్వడానికి. చాలా సింపుల్ అనమాట. చూడండి, ఎన్ని పోసాను, 1 గ్లాసే పోసాను, ఇంకా అందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు సెక్యూరిటీ లిడ్ ఎలా పెట్టాలి అని చెప్పేసి చూపిస్తాను. చూడండి, సెక్యూరిటీ లిడ్ ఇలా ఉందా, ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం పైన ప్రెస్ చేసి ఇలా లాక్ చేసుకోండి. ఇది ఇలా రైట్ తిప్పాలన్నమాట. ఇలా లాక్ చేసామంటే ఐ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, స్టవ్ మీద పెట్టేసుకొని ఐ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మీటర్ అనేది ఇలా వస్తుంది, మీకు చూపిస్తాను. చూడండి, మీటరు టర్బో దగ్గర ఒకటి ఉంది, టాప్ దగ్గర ఒకటి ఉందన్నమాట. ఇలా సైడ్లో ఎయిర్ అవుట్ అవుతుంది ఎల్లో కలర్ బటన్ దగ్గర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టర్బో దగ్గర ఉన్న మీటర్ ఇంకా కొంచెం బ్యాక్ రావాలి. ఈ టాప్ దగ్గర ఉన్న మీటర్ కూడా కొంచెం బ్యాక్ వచ్చేస్తే మనకి అకస్మాత్ ఎయిర్ ఇంకా ఉంది అనుకుంటే అలా
ఎల్లో కలర్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి ఎయిర్ ఉంటుంది. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీటర్ అలా ప్రెస్ చేసినా ఏం కాదు, బాయిల్ అయిపోయింటాయి లోపల. చూడండి అలా ఎయిర్ అంతా అవుట్ అయిన తర్వాత ఇలా లాక్ తీసేసుకోవాలి లిడ్. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. అవి ఉడకనట్టే తెలుస్తుందా మీకు, కానీ చాలా బాగా ఉడికిపోయి ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. చూడండి మనకి ఇంత టైమింగ్లో ఎప్పుడైనా మీరు కుక్ చేసుకున్నారా? ప్రెషర్ కుక్కర్లో అయినా 4-5 విజిల్స్ పెట్టుకుంటారు నానబెట్టుకున్నా కూడా, కానీ దీంట్లో 2 మినిట్స్లోనే కుక్ అయిపోయింది. చూడండి ఎంత బాగా యూజ్ అవుతుంది అంటే ఏఎంసీ పాట్స్. మీరు కూడా ట్రై చేయండి. బెస్ట్ ఆఫర్స్ ఉన్నప్పుడు మీరు చేసుకున్నారంటే ఎవ్రీ మంత్ ఆఫర్లు ఉంటాయి ఖచ్చితంగా. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. మీరు నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే ఇంత సాఫ్ట్గా కుక్ అయిందా అనిపిస్తుంది. కొంతమంది డైట్ చేసే వాళ్ళు కూడా ఇలా హెల్తీగా తినచ్చు అనమాట. చూడండి వాటర్ కూడా తక్కువ ఉంది, కానీ ఎక్కువ అయినట్టే ఉంది కదా. తక్కువ వేసినా కూడా అలాగే ఉంటుంది. ప్రాపర్ టైమింగ్లో కుక్ అవుతుంది. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఎంసీ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. చూడండి ఎంత నేను అక్కడ ప్రెస్ చేస్తే కొంచెం గట్టిగా అనిపిస్తుందేమో, చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. చాలా మంచిదండి. ఇలా కూడా బాయిల్ చేసుకొని తినచ్చు. వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్.